హాయ్ హలో వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. సంక్రాంతి పిండి వంటల్లో మనకు 4వ రెసిపీ వచ్చి తీపి గులాబీ పువ్వులు. ఈ తీపి గులాబీ పువ్వులు చేయమని మనకు ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు. మాధవి చల్ల గారు, మీరు అడిగిన ఈ తీపి గులాబీ పువ్వుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. అలాగే ఇవి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈ తీపి గులాబీ పువ్వులు చేయడానికి మనకు ఎక్కువ పదార్థాలు కూడా ఏమీ అవసరం ఉండదు. ఓన్లీ మైదా పంచదారతో ఈ టేస్టీ తీపి గులాబీ పువ్వుని రెడీ చేసేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్దాము. ముందుగా స్టవ్ పై కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం గులాబీ పువ్వులు గుత్తిని మనం ఈ ఆయిల్లోకి పెట్టుకుని ఉంచుకోవాలి. ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు ఈ గుత్తి కూడా హీట్ అవ్వాలి. అప్పుడే మనకు గులాబీ పువ్వులు పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పిండిని కూడా కలిపి ఉంచుకుందాము. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు వరకు మైదాను వేసుకోవాలి. ఏదైనా ఒక కప్పు కొలతతో పెట్టుకుని ఆ 1 కప్పు మైదా వేసుకుంటే కనుక 1/2 కప్పు వరకు పంచదారను వేసుకోవాలి. 1:1 రేషియోలో తీసుకుంటే సరిపోతుంది. 1 గ్లాసు మైదాకి 1/2 గ్లాసు పంచదార అయితే సరిపోతుంది. తర్వాత 1 కప్పు వరకు వాటర్ని తీసుకుని కొద్దిగా పోసుకుంటూ ఉండలేమీ లేకుండా స్మూత్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. నాకైతే 1 కప్పు వాటర్ వరకు పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మీరు కన్సిస్టెన్సీని చూసుకుంటూ కలుపుకోండి. ఎందుకంటే మళ్ళీ పంచదార మెల్ట్ అవుతూ కొద్దిగా పలచబడుతుంది పిండి మిశ్రమం అన్నది. అందుకని చూసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలేమీ లేకుండా ఇలా స్మూత్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ అన్నది మరీ పల్చగా ఉండకూడదు, మరీ చిక్కగా కూడా ఉండకూడదు. చూసారు కదండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత గులాబీ పువ్వు గుత్తు మనకు మునిగేటట్టుగా చూసుకోవాలి. ఇలా పెద్ద గిన్నెలో అయితే గుత్తు మునగదు కాబట్టి చిన్న గిన్నెలోకి పిండి మిశ్రమం వేసుకుని తర్వాత వేడైన గులాబీ పువ్వు గుత్తుని ఈ పిండి మిశ్రమంలోకి డిప్ చేసుకోవాలి. వేడిగా ఉంటేనే ఈ పిండి మనకు గుత్తుకి అంటుకుంటుంది. అలాగే బాగా ఎక్కువగా ముంచకూడదు, కొద్దిగా గ్యాప్ ఉండేటట్టుగా ముంచుకోవాలి. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లోకి ఈ గులాబీ గుత్తుని ఉంచుకుని ఒక చాకు సహాయంతో ఇలా విడదీసుకుంటూ ఇలా నూనెలోకి వదులుకుంటే కనుక పర్ఫెక్ట్గా మనకు గులాబీ గుత్తి వచ్చేస్తాయి. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో. మరలా ఈ గులాబీ పువ్వులు గుత్తిని ఆయిల్లోనే పెట్టుకోవాలి. మళ్ళీ హీట్ అయిన తర్వాత మనం గులాబీ పువ్వును వేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవడమే. అలాగే మనకి గులాబీ పువ్వులు స్వీటీ కాబట్టి ఎక్కువసేపు ఫ్రై అవ్వవు. కొద్దిగా ఫ్రై అవుతున్నప్పుడు సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి, కానీ చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా వస్తాయి. కలర్ మాత్రం చూసుకుని తీసుకోవాలి. మనం బయటికి తీసిన తర్వాత కూడా కొద్దిగా కలర్ వచ్చేస్తుంది కాబట్టి కొంచెం కలర్ తక్కువగా ఉన్నప్పుడే ఈ గుత్తిని తీసేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో. ఇంకా కొద్దిగా కలర్ తక్కువగా ఉన్నప్పుడు తీసుకున్నా కూడా ఏమీ అవ్వదు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి కొద్దిగా ఫ్రై అయ్యి అలాగే గులాబీ పువ్వు గుత్తు హీట్ అయిన తర్వాత మనం ఒకదాని తర్వాత ఒకటి ఈ ప్రాసెస్లో చేసేసుకోవడమే. ఈ సింపుల్ ప్రాసెస్తో ఈ గులాబీ పువ్వుల గుత్తుల్ని వేసుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ గులాబీ పువ్వులు రెడీ అయిపోయినాయి. చూసారు కదండి అంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ గులాబీ పువ్వులు. మనం నూనెలోంచి తీసిన వెంటనే సాఫ్ట్గా ఉంటాయి, కానీ చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా ఉంటాయి. అలాగే చాలా తొందరగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.